సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తన కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దు, నిరుత్సాహపడవద్దు, మీకు నేను అండగా ఉంటాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని తెలిపారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. నర్సరావుపేట అభివృద్ధికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. గెలిచినా ఓడినా తాను ప్రజల మనిషినని తెలియజేశారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని మనోధైర్యం చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు, అట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పాత్రికేయులందరికీ ముందుగా నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ప్రజల ముందుకు రావటం జరిగింది. ముఖ్యంగా కొన్ని కేసులు, హైకోర్టు నిబంధనలు ఉండటం వలన ఆలస్యంగా ముందుకు రావటం జరిగింది. ముందుగా నర్సరావుపేట నియోజకవర్గ ఓటర్లందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో 2 సార్లు నన్ను శాసనసభ్యునిగా మీరు అవకాశం ఇవ్వటం జరిగింది. 3వసారి కూడా అవకాశం ఇస్తారని భావించాం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన ఈసారి అవకాశం దక్కలేదు. అయినా సరే ప్రజలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ కోసం, నా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొని మీరు నిలబడి ఎన్నికల్లో పోటీ చేసినందుకు, ఎన్నికల్లో కష్టపడి నా విజయం కోసం కృషి చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే ఎన్నికల అనంతరం, ఎన్నికల్లో రిజల్ట్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో నిరుత్సాహం ఈరోజు చాలా బాధగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కొత్త పథకాల ద్వారా దాదాపు 70% ప్రజలకు, కుటుంబాలకు న్యాయం చేసే కార్యక్రమం, గతంలో ఎన్నడూ చూడని పథకాలు తేవడంలో కానీ, అట్లానే విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వలన కానీ అందరం కూడా భావించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు మాచర్ల మండలం విజయపూర్ సౌత్ లో టీడీపీ, జనసేన నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు నేరెడ్డి వీరస్వామి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రామోజీరావు పత్రికా రంగంలో ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి విలువలతో సంస్థలను నడిపిన విధానం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. కార్యక్రమంలో విజయపూర్ సౌత్ టీడీపీ అధ్యక్షుడు బొల్ల వెంకటేశ్వర్లు, ఆడెపు కోటయ్య, డాక్టర్ ఎన్ బసవిరెడ్డి, తోటకూర పరమేశ్వరరావు, సత్యబాబు, కట్టారాజు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఊరే మార్క్ సైదారావు, షేక్ మస్తాన్, బొబ్బిలి చంద్రశేఖర్, గంట ధనుంజయరావు, పవన్, రాము, చంద్, దేముడు, బాలస్వామి, నాగిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు గారు జోహార్, రామోజీరావు గారు జోహార్, అమర్ హై, అమర్ హై రామోజీరావు గారు, అమర్ హై జోహార్, రామోజీరావు గారు 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 జోహార్. ఈ రోజున పారిశ్రామికవేత్త రామోజీరావు గారు మన ముందు లేనందుకు చాలా బాధగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా
బాధతో ఉన్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనికాడికి పోయి సలహాలు తీసుకునే వాళ్ళే. ఎన్టీ రామారావు టైంలో కూడా ఎన్టీ రామారావు గొప్పవాడైనట్టు అప్పుడైనా వెళ్ళి ఇలా కూర్చొని సలహా దశ కొన్ని నేర్పాడు. ఈనాడు పేపర్ పెట్టి ఫస్ట్ ఈ ఈనాడు పేపర్ వల్ల అందరికీ ఒక జ్ఞానాన్ని తెలియజేశాడు. అన్ని పార్టీల వాళ్ళు కానీ ఈ రోజున ఒక రామోజీరావు గారు ఒక గురువు లాంటి వాడు. ఏ పార్టీకైనా తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకైనా కానీ ఒక గురువు లాంటి. అదేవిధంగా ఈ రోజున చదువుకునే పిల్లలు కానీ ఎవరైనా ఏదైనా టూరిస్ట్ ప్లేస్ ఉన్నారంటే రామోజీరావు ఫిలిం సిటీకి తీసుకెళ్ళి ఈ రోజున టీచర్స్ కానీ వీళ్ళకి ఎన్ని ఇప్పుడు ఒక చూపిస్తున్నారు. ఏంటంటే ప్రపంచంలోనే ఆ ఫిలిం సిటీ చాలా గొప్పగా ఉంది. అదేవిధంగా మార్గదర్శి శిక్షణ కానీ మార్గదర్శి ఈ ప్రియ పచ్చళ్ళు కానీ ఎన్నో రకాలుగా మన డాక్టర్ చెప్పినట్టు రెండు రాష్ట్రాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయో అన్ని ఉద్యోగాలు కూడా రామోజీరావు గారు పారిశ్రామికలు పెట్టేసి అందరికి ఉద్యోగాలు కల్పించారు. సంబంధంగా అన్ని భాషల్లోని చేశారు, అన్ని భాషల్లోని సినిమాలు తీశారు. అంతటి గొప్ప మహానుభావుడు ఈ రోజు మనకి లేకుండా పోవడం మన దురదృష్టకరం అనుకొని అతనికి నివాళులు అర్పిస్తూ అతని తరఫున ఈ రోజు అతనికి ఎంత ఘనత ఉందంటే తెలంగాణ సీఎం ఢిల్లీలో ఉండి రాజలాంఛనాలతోని ప్రభుత్వ లాంఛనాలతోని అతనికి దాన సంస్కారాలు చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సిఎస్ కి అప్పుడే ఆర్డర్స్ కూడా ఇచ్చేసింది. అలాగే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే అందరూ ఫలానా వాళ్ళు నివాళులు అర్పించలేదు అని లేదు. మోదీ గారు కూడా ఫస్ట్ మోదీ గారే నివాళులు అర్పించిన వాళ్ళలో ముఖ్యంగా ఉన్నారు. అలాగే అంతటి మహానుభావుడికి ఏమి చేసినా ఎంత చేసినా ఆ రామోజీరావు గారు లాంటి వాళ్ళు మనకి కరువవడం చాలా విచారకరంగా బాధగా ఉంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలు నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యపరిచారని తెలియజేశారు. ఆయన మృతి మీడియా రంగానికి తెలుగు జాతికి తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయం సాధించడంతో విజయపూర్ సౌత్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత ఆలయాన్ని టీడీపీ జనసేన కార్యకర్తలు ఆదివారం భారీగా సందర్శించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో సాగరమాత ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో సాగరమాత ఆలయం వద్ద సందడి నెలకొంది. ఆయన సన్నిధిలో నివసిస్తూ ఆయన సన్నిధిలోని ఆధ్యాత్మిక వరాలను పొందుకుంటూ సుఖ సంతోషాలతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరు ఆటంకం లేకుండా మరి సాగాలని వారికి దేవుడు అటువంటి విజ్ఞతను దయచేస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ యొక్క ఎటువంటి ఆటంకం లేకుండా వారి అభివృద్ధి పాటలు పుణ్యక్షేత్రానికి ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ ఆధ్యాత్మిక వరాలను కృపనిచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలని అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి కంగ్రాచులేషన్స్ థాంక్స్ తెలియజేయాలి.
పల్నాడు జిల్లా పిడుగురాల మండలం జానపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నిదానం పాటి పెద్దమ్మవారి ఆలయం వద్ద తెలుగు మహిళా నాయకురాలు కొంక రాధ తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందుగా రాధ కేక్ కట్ చేసి అందరికీ కేక్ తినిపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకి హాజరైన తెలుగు మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగు మహిళా నాయకురాలు డాక్టర్ వరలక్ష్మి, పల్నాడు జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి పాదార్తి రాజేశ్వరి, గురజాల నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ నాగూర్బి, పిడుగురాల పట్టణ మహిళా అధ్యక్షురాలు చల్లగుండ్ల సీత, పలువురు మహిళలు పాల్గొన్నారు. ఏందక్క ఇద్దరు అదే చూడండి మహాడు పడుతుందో తర్వాత మీరు నచ్చింది పెట్టండి బ్యాక్ ఎద్దులేంటే మేడం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.